ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. అక్కడ ఇక్కడ కూడా కొత్త ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. ఇంతకుముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధికారంలోకి ఉండేది. అయితే ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్లోని వచ్చాయి, అలాగే తెలంగాణలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఎన్ని ఏర్పాటు చేసింది, అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఎన్ని అమలుపరిచింది. వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలను మాత్రం అమలుపరిచింది. ఆ పథకాలు ఏంటంటే మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే వంట గ్యాసు, మూడోది ఏంటంటే 200 యూనిట్లు లోపుగాలిన వాళ్లకు ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలను మాత్రం దిగ్విజయంగా అమలుపరిచింది. కానీ ఈ పథకాలను అమలుపరిచిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క పథకాన్ని అమలుపరిచిన తర్వాత కొంతమంది మహిళలు ఎల్లుల్లిపాయలు తీసుకొచ్చుకొని ఆ బస్సులో ఉంచుకోవటాలు, బస్సులో కూర్చొని బ్రష్ చేసుకోవటాలు, కొంతమంది మహిళలు కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, నానా రభస జరిగి కొంతవరకు ఈ పథకాన్ని మహిళలే వ్యతిరేకించారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పథకాన్ని ఎన్ని విమర్శలకు గురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ యొక్క పథకాన్ని అదే విధంగా ఆగకుండా అమలుపరుస్తూనే వచ్చారు. ఈ యొక్క పథకం వల్ల ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు మీడియా ముందు కూడా మొరబెట్టుకున్నారు. సరే, ఈ యొక్క పథకం అనేది ఎన్ని విమర్శల పాలైనా, ఎన్ని విమర్శలు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ యొక్క పథకాన్ని ఆఫ్ చేయకుండా కంటిన్యూగా నడుపుతూనే ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలకు చాలా వరకు రైతులు నష్టపోయి పంట పొలాలు పాడైపోయి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. నష్టపరిహారాన్ని ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే ఇబ్బంది పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పెన్షన్ల మీద ఆధారపడే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కాంగ్రెస్ పార్టీ 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెన్షన్లు పెంచుతుందని మొట్టమొదటి సంతకం మేము పెన్షన్ల మీదే ఉంటుందని చెప్పారు. కానీ ఆ పథకాన్ని ఇంకా అమలుపరచలేదు. ఇంతకుముందు ఏ విధంగా అయితే 2000 రూపాయలు పెన్షన్లు అనేది ఏ విధంగా అయితే ఇచ్చారో ఇంకా అదే కంటిన్యూ చేస్తుందేమన్నారు. కానీ 4000 రూపాయలు పెంచుతున్న పెన్షన్ అనేది ఇంతవరకు పెంచలేదు. ఈ మధ్యకాలంలో పడ్డ వర్షాలకి ఎంతోమంది రైతులు నష్టపోయారన్న మాట మాత్రం వాస్తవమే. ఇది ఇలా ఉన్నట్లయితే అక్రమ కట్టడాలు ఉన్నాయని చాలా బిల్డింగ్లు అనేది కూలగొట్టారు. ఈ మధ్యకాలంలో కొండా సురేఖ గారు నాగార్జున గారి కుటుంబం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాళ్ళ కుటుంబం మీద, సమంత గారి మీద, అట్లాగే కేటీఆర్ గారి మీద, ఇటు నాగార్జున గారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురైంది కొండా సురేఖ గారు. ఇది తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానుంచి ఎంతవరకు అయితే మంచి అవుతుందో అంతకు మించి ఇబ్బందులు కూడా ఉన్నాయన్నమాట.